नमस्कार दोस्तों, स्पोकन हिंदी क्लासेस में आप सबका हार्दिक स्वागत है। ఈరోజు హిందీ గ్రామర్ చూద్దాం. గ్రామర్ పార్ట్గా మనం లాస్ట్ క్లాస్లో ప్రజెంట్ టెన్స్ చూసాము. ప్రజెంట్లో ఎలా ఉంటుంది. ఈరోజు క్లాస్లో పాస్ట్ టెన్స్, గతంలో జరిగిపోయిన వాటిని ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చెప్పాలి హిందీలో, దీని మీద ఫోకస్ చేద్దాం. మీరు ముందు ప్రజెంట్ టెన్స్ కంప్లీట్ చేసుకుని ఈ క్లాస్కి రండి, క్లియర్గా ఉంటుంది. ఓకే, సరే. చూడండి, పాస్ట్ టెన్స్లో మనం ఎలా తీసుకుంటాం అనేది నేను 4 రకాల టేబుల్స్ వేశాను. ఒకటి సింగులర్ మాస్కులిన్, అంటే ఏకవచనంలో పుల్లింగం ఎలా ఉంటుంది. రెండవది ఏకవచనంలోనే స్త్రీలింగం, అంటే సింగులర్ ఫెమినైన్, దీంట్లో ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాము. అదేవిధంగా ప్లూరల్ మాస్కులిన్, అంటే బహువచనంలో పుల్లింగం. ప్లూరల్ ఫెమినైన్, అంటే బహువచనంలో స్త్రీలింగం. ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం అయిపోయిన వాటికి పాస్ట్ టెన్స్లో, అది మాత్రమే చూద్దాం. క్లియర్గా ఉంది కదా టేబుల్ అయితే. సరే, ఫస్ట్ చూద్దామండి. సింగులర్ ఏకవచనంలో పుల్లింగం. నేను పుస్తకం చదివాను, అయిపోయింది, పాస్ట్ కదా. పాస్ట్ ఏమంటాం మనము? భూతకాలం. నేను పుస్తకం చదివాను, నేను పుస్తకం చదివేశాను ఆల్రెడీ. దానికి మనం హిందీలో ఏమంటాం? మేనే పుస్తక్ పढ़ लिया. पढ़ लिया, చదివేశాను. मैंने पुस्तक पढ़ लिया, पुस्तक पढ़ लिया. मैंने खाना खा लिया, అన్నం తిన్నాను. मैंने मूवी देख लिया, मैं पिक्चर देख लिया, అంటే నేను సినిమా చూశాను. देख लिया, खा लिया, पी लिया, सो लिया, అంటే పడుకున్నాను. నేను పుస్తకం చదివాను, నేను పడుకుని లేసాను, అన్నకి మే సోకే ఉట్టగయి. ఓకే, అట్లా అయిపోయిన దానికి మనం ఇట్లా చెప్తాము. అది సింగులర్ ఒక్కరు. మేనే, నేను, నేను, మేనే ఒక్కరైతే కనుక, అది అబ్బాయి అయితే కనుక. అది అమ్మాయి అయితే ఏమంటారు చూడండి. మేనే పుస్తక్ పढ़, ఇక్కడ పढ़ అన్నాం కదా. మే పుస్తక్ పढ़ అబ్బాయి, ఇక్కడ మేనే పుస్తక్ పढ़ అమ్మాయి. ఇంతే డిఫరెన్స్ అమ్మాయికి అబ్బాయికి. అదే తెలుగులో సెంటెన్స్ అయితే సేమ్. నేను పుస్తకం చదివాను, అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు. కానీ హిందీలో అయితే మేనే పుస్తక్ పढ़ लिया అబ్బాయి, అమ్మాయి అయితే మేనే పుస్తక్ పढ़ ली. ఓకే, ఇది. ఇంకొకటి చూద్దాము. నువ్వు లేదా మీరు. సింగులర్లోనే మనము నువ్వు అంటాం, మీరు అని కూడా అంటాము, అంతే కదా. మీరు బాగున్నారా అంటాం, అక్కడ ఒకే వ్యక్తి ఉంటారు. మీరు బాగున్నారా అంటే అప్పుడు చాలామంది కూడా ఉండొచ్చు. సో కాబట్టి నేను 2 తీసుకున్నాను, నువ్వు మీరు. నువ్వు మీరు పుస్తకం చదువుతుండే అంటే మీరు పుస్తకం చదువుతూ ఉండే, పాస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు చదవట్లేదు, అప్పుడు చదువుతూ ఉండే. దానికి మనము తుమ్ ఆర్ ఆప్, రెండిట్లేదు ఒక్కటే తీసుకోండి. తుమ్ ఆర్ ఆప్. తుమ్ అంటే నువ్వు, ఆప్ అంటే మీరు. సే తుమ్ తీసుకున్నాం అనుకోండి. తుమ్ పుస్తక్ పढ़ रहे थे అంటే నువ్వు పుస్తకం చదువుతూ ఉండే, నువ్వు పుస్తకం చదువుతూ ఉండే. లేదా ఆ పుస్తక్ పढ़ रहे थे అంటే మీరు పుస్తకం చదువుతూ ఉండే. ఇక్కడ రాసాం కదా, నువ్వు పుస్తకం చదువుతుండే అంటే తుమ్ పుస్తక్ పढ़ रहे थे, మీరు పుస్తకం చదువుతుండే. ఆ పుస్తక్ పढ़ रहे थे, చదువుతూ ఉండే. मैंने पुस्तक पढ़ लिया, ఆ పుస్తక్ పढ़ लिया क्या అంటే మీరు పుస్తకం చదివేశారా, పాస్ట్ టెన్స్. అట్లా కూడా వస్తుంది. సరే, అదే ఫెమినైన్లో అయితే కనుక చూడండి. అబ్బాయి అయితే కనుక ఆ పుస్తక్ పढ़ रहे थे, అమ్మాయి అయితే ఆ పుస్తక్ పढ़ रही थी. పढ़ रहे थे, పढ़ रही थी. పढ़ रही అంటే అమ్మాయి. టీ వచ్చేసింది కదా, టీ అంటే పాస్ట్, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, ఇది పాస్ట్. పढ़ रहे थे పాస్ట్, పढ़ रहे थे, पढ़ रही थी అంటే థీ పాస్ట్ అయిపోయింది. మే కామ్ కర్ రహీ థీ అంటే నేను పని చేస్తూ ఉండే, ఇప్పుడు చేయట్లేదు. ఓకే, థీ, థీ, థా, ఈ 2 పాస్ట్ టెన్స్. సో కాబట్టి మనం ఇక్కడ తుమ్ పుస్తక్ పढ़ रहे थे, थे చదువుతూ ఉండే పుస్తకం. తుమ్ పుస్తక్ పढ़ रही थी, పढ़ रही थी అమ్మాయి, పढ़ रहे थे అబ్బాయి. ఓకే, ఇంకొకటి చూద్దాం. అతను పుస్తకం చదివాడు. అతను అంటే వహ్, ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. అతను పుస్తకం చదివాడు. వహ్ పుస్తక్ పढ़ लिया, పढ़ लिया చదివేశాడు, పాస్ట్ టెన్స్. ఇక్కడ పढ़ रहे थे చదువుతూ ఉండే, ఇక్కడ పढ़ लिया అంటే చదివాడు, అయిపోయింది, చదవడం అయిపోయింది.
వహ్ పుస్తక్ పఢ్ లియా అంటే అతడు పుస్తకం చదివాడు. అదే అమ్మాయి అయితే కనుక ఆమె కదా. వహ్ అంటే మనకి ఇక్కడ హిందీలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా వహ్ యూస్ చేస్తాం. మనం తెలుగులో అమ్మాయి అయితే ఆమె, అబ్బాయి అయితే అతడు కదా. అందుకని డిఫరెన్స్ ఉంది చూడండి. ఇక్కడ అతడు అన్నాను, ఇక్కడ ఆమె అన్నాము. అదే హిందీలో రెండు చోట్ల వహ్ వహే అంటున్నాము. వహ్ పుస్తక్ పఢ్ లియా, అమ్మాయి అయితే కూడా వహే అంటున్నాం. వహ్ పుస్తక్ పఢ్ లీ, వహ్ పుస్తక్ పఢ్ లీ అంటే పుస్తకం చదివేసింది అమ్మాయి. పఢ్ లియా అబ్బాయి. క్లియరే కదా. నెక్స్ట్ ఇది సింగులర్ అంటే ఏకవచనంలో పుల్లింగం, ఏకవచనంలో స్త్రీలింగం. ఇంకా మీకు క్లియర్ కోసం ఇలా పెట్టేస్తాను. ఓకే. నెక్స్ట్ చూడండి, బహువచనంలో పుల్లింగం, బహువచనంలో స్త్రీలింగం. దాని ఇంగ్లీష్లో మనం ప్లూరల్ మ్యాస్కులైన్, ప్లూరల్ ఫెమినైన్. దీంట్లో కొంచెం చూద్దాం. బహువచనం అంటే ఎక్కువ మంది ఉంటే కనుక మనం పాస్ట్ టెన్స్లో ఎలా వాడతాము. మేము పుస్తకం చదివాము, మేము అంటే చాలామంది కదా. మేము పుస్తకం చదివాము అయిపోయింది, చదివేసాము. దీన్ని ఏమంటాం హిందీలో? హమ్ పుస్తక్ పఢ్ లియే, చదివేశాము. హమ్ పుస్తక్ పఢ్ లియే. ఓకే. ఇది అబ్బాయిలు చాలామంది ఉంటాయి, మేము పుస్తకం చదివాము. మనం తెలుగులో అయినా కానీ ఇంగ్లీష్లో తెలుగులో అమ్మ చాలామంది ఉన్నా కానీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా మేము పుస్తకం చదివాము అంటే అది చాలామంది అమ్మాయిలు కావచ్చు, చాలామంది అబ్బాయిలు కావచ్చు కదా. కానీ ఇక్కడ అలా కాదు. సేమ్ సెంటెన్స్ నేను అక్కడ కూడా సేమ్ అదే తీసుకున్నాను, అందుకని డిట్టో కొట్టాను చూడండి. సెంటెన్స్ సేమ్, మేము పుస్తకం చదివాము. అబ్బాయిలు అయితే హమ్ పుస్తక్ పఢ్ లియే, అదే అమ్మాయిలు అయితే హమ్ పుస్తక్ పఢ్ లియే. సేమే వచ్చేస్తుంది. పఢ్ లియే, పుస్తక్ పఢ్ లియే, హమ్ పుస్తక్ పఢ్ లియే. సేమ్ సెంటెన్స్, డిఫరెన్స్ ఏమి రాదు దీనికి. ఎందుకంటే హమ్ పుస్తక్ పఢ్ లియే అమ్మాయిలైనా కావచ్చు, అబ్బాయిలైనా కావచ్చు. హిందీలో కూడా ఇది సేమ్ ఉంటుంది. ఇంకా చూడండి, మీరు నిన్న త్వరగా పడుకున్నారు. మీరు నిన్న త్వరగా పడుకున్నారు అంటే ఆప్ కల్ జల్దీ సో గయే తే. అమ్మాయిలైనా అబ్బాయిలైతే కనుక ఆప్ జల్దీ సో గయే తే. సో గయే అంటే అబ్బాయిలు, సో గయే తే పడుకునుండే. తే అంటే పాస్ట్ కదా, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. తే మే సో లియా థా, మే సో గయి థీ, మే సో గయా థా, థా థీ తే, ఇవన్నీ పాస్ట్ టెన్సే. సో ఇక్కడ మీరు నిన్న త్వరగా పడుకున్నారు, ఆప్ కల్ జల్దీ సో గయే థే. అదే అమ్మాయి అయితే కనుక సేమ్, అమ్మాయిలు చాలామంది ఉన్నా కానీ మీరు నిన్న త్వరగా పడుకున్నారని అంటాం మనం. అక్కడ మాత్రం ఆప్ కల్ జల్దీ సో గయి థీ, సో గయి థీ. ఓకే. ఇక్కడ అమ్మాయిలు చాలామంది ఉంటే కనుక మనం ఆప్ కల్ జల్దీ సో గయి థీ. అబ్బాయిలు అయితే ఆప్ కల్ జల్దీ సో గయే థే. డిఫరెన్స్ ఇది. క్లియరే కదండి. సో గయే థే, సో గయి థీ. నెక్స్ట్ చూడండి, వాళ్ళు నిన్న రాత్రి ఆలస్యంగా వచ్చారు. వాళ్ళు అంటే వే కదా, తెలుసు కదా. వాళ్ళు నిన్న రాత్రి ఆలస్యంగా వచ్చారు, పాస్ట్ టెన్స్ కదా, అయిపోయింది. నిన్న రాత్రి ఆలస్యంగా వచ్చారు వాళ్ళు. దానికి ఏమంటాము? వే కల్ రాత్ దేర్ సే ఆయే థే. వే కల్ రాత్ దేర్ సే ఆయే థే. ఇప్పుడు మనము అబ్బాయిలు అనుకోండి తీసుకుందాం, వే లడ్కే అని కూడా అనొచ్చు. వే లడ్కే కల్ రాత్ దేర్ సే ఆయే థే. ఆ అబ్బాయిలు రాత్రి చాలా లేటుగా వచ్చారు అని చెప్పడానికి వే లడ్కే కల్ రాత్ దేర్ సే ఆయే థే. ఇప్పుడు లడ్కే అని యూజ్ చేయకపోయినా ఈ సెంటెన్స్ని బట్టి మనకి అబ్బాయిలని తెలుస్తుంది. ఎందుకంటే ఆయే థే కదా, అయి వచ్చారు. వే కల్ రాత్ అంటే నిన్న రాత్రి, నిన్న రాత్రి. వే కల్ రాత్ దేర్ సే ఆయే థే, లేటుగా వచ్చిండే. ఓకే, లేటుగా వచ్చారు. అదే అమ్మాయిలు అయితే కనుక సేమే, వే కల్ దేర్ సే, ఈ సే ఆయే థే బదులు సే ఆయి థీ. వే కల్ రాత్ దేర్ సే ఆయి థీ ఇది తీసుకోము, దీని బదులు మనము సే ఆయి థీ అంటాం. అంతే డిఫరెన్స్. వే కల్ రాత్ దేర్ సే ఆయి థీ ఇది. లేకపోతే మనం ఎట్లా కూడా అనొచ్చు, వే లడ్కియా కల్ రాత్ దేర్ సే ఆయి థీ. సెంటెన్స్ మొత్తం సేమే, ఇక్కడ లడ్కే బదులు లడ్కియా అని కూడా పెట్టుకోవచ్చు మనం కావాలంటే. ఆ అమ్మాయిలు నిన్న రాత్రి లేటుగా వచ్చారు అంటాం కదా, అట్లాగే
वे लड़कियाँ कल रात देर से आई थी. క్లియర్. సో ఇంతే అండి. ఒక్కసారి మీరు పాజ్ చేసుకొని రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది పాస్ట్ టెన్స్. ఆల్రెడీ మనము ప్రజెంట్ టెన్స్ చూసాము, వర్తమానం చూసాము, అయిపోయినది భూతకాలం చూసాము. భూతకాలంలో మనం ఎలా అంటాం, మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది థా, థీ, థే, ఇవి ఎక్కువ వాడుతూ ఉంటాం భూతకాలంలో. మనము సినిమాలు చూస్తున్నా, ఎవరైనా మాటలు వింటున్నా కానీ చాలా వరకు మనకి ఇది అర్థమైపోతూ ఉంటుంది. వాళ్ళు పాస్ట్ టెన్స్ వాడుతున్నారా, మేరకు బుఖార్ థా, మేరకు బుఖార్ థా, ముझे బుఖార్ థా అంటే నాకు జ్వరంగా ఉండే, ఇప్పుడు లేదు. మేనే ఖా లియా అంటే నేను తిన్నాను, అయిపోయింది. మే ఖా రహీ హూ అంటే నేను తింటున్నాను. మే ఖా లియా అంటే తిన్నాను. మే సో లియా పడుకున్నాను, పడుకుని లేసాను. మే సో లియా, సోకే ఉట్టగయి, ఇట్లా కూడా అనొచ్చు. మే సోకే ఉట్టగయి అంటే పడుకుని లేసాను, పాస్ట్ టెన్స్. ఎన్నో రకాలుగా చెప్పొచ్చండి. ఇంకా చెప్పాలంటే హమ్నే పిక్చర్ దేఖ్ లియా అంటే మేము సినిమా చూసేసాము, పాస్ట్. హమ్ సో రహే థే, మేము పడుకుని ఉండే ఆ టైంలో. जब आपने कॉल करा था, जब आपने फ़ोन कॉल करा था, तब हम सो रहे थे అంటే మీరు ఫోన్ చేసినప్పుడు మేము పడుకొని ఉండే, పాస్ట్. ఖా లియా, సో లియా, పढ़ लिया, खेल लिया అంటే ఆడుకున్నాము, పిక్చర్ దేఖ్ లియా సినిమా చూసాము. ఇట్లా ఏదైనా పాస్ట్ అయిపోయింది. మే జాకే ఆయి థీ వెళ్ళి వచ్చాను, మే జాకే ఆయి థీ. మే పూనా జాకే ఆయి థీ అంటే నేను పూనా వెళ్ళి వచ్చాను, పాస్ట్. ఆయి థీ. హమ్ గయే థే మేము వెళ్ళిండే. థే ఇవి ఇక్కడే మనకు మొత్తము పాస్ట్ టెన్స్ అర్థమైపోతూ ఉంటుంది. ఏం కష్టపడక్కర్లేదు. ఈ క్లాస్ ఒక్కటి ఫాలో అవ్వండి. ఇంకా ముందు వెళ్ళే క్లాసెస్లో మీకు క్లారిటీ ఇంకా బాగా ఉంటుంది. చూస్తున్నారా, నన్ను కాదు, సినిమాలు, హిందీ సినిమాలు, హిందీ న్యూస్, ఇంతే. హిందీ న్యూస్ రేడియోలో వినండి, లేకపోతే టీవీలో వినండి. ఆజ్ తక్ బెస్ట్ ఛానల్, కొంచెం మెల్లగా వినండి. మెల్లమెల్లగా ఈవెన్ సినిమాలలో కూడా మీరు కింద సబ్ టైటిల్స్ ఇస్తారు హిందీ సినిమాల్లో. ఎక్కడైనా డౌట్ ఉంటే చూసుకోవచ్చు, లేకపోతే ఫాలో అయిపోయింది. అంతకుమించి ఏమీ లేదు. సరే, ఇంకా సరికొత్త క్లాసెస్తో ఇంకా చాలా లెసన్స్ మీకోసం ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అప్పటిదాకా కీప్ ప్రాక్టీసింగ్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ షైనింగ్. గుడ్ లక్.